పట్టుకో 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 పళ్ళ దగ్గర. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు టౌన్లో అనేక చోట్ల ఈ 2 వీలర్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో మనం ఏలూరు 2 టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా టీము వెరిఫికేషన్ చేస్తూ ఉంటే ఈ చల్లా విజయ్ కుమార్ అని ఫస్ట్ ప్రప్రథం ఇతను చేస్తున్నాడు. ఈ చల్లా విజయ్ కుమారు ఇతను కల్పర్ గ్రామం, పెదపాడు మండలం. ఇతనితో పాటు తూతిక శ్రీనివాసు, ఒక గ్యాంగ్ లాగా ఏర్పడ్డారు వీళ్ళు. తూతిక శ్రీనివాసు మరియు బొమ్మసాని లక్ష్మీ శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా ఏర్పడి వీళ్ళు ఎక్కడ మోటార్ సైకిల్ ఉన్నా గేట్ తాళాలు అయినా పగలగొట్టి లోనికి వెళ్ళి మోటార్ సైకిల్ దొంగతనం చేసుకుని చేస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళని మామూలుగా మార్నింగ్ పట్టుకొని ఈరోజు మన 2 టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో మన ఎస్ఐలు రామకృష్ణ మరియు మన మాధురి రాజా గారు, ఇక ఒక టీం కింద వాళ్ళ క్రైమ్ టీము అందరం కూడా వీళ్ళని ఫస్ట్ టైం అఫెండర్లు టెక్నికల్ ఆధారాలుగా ఇతర ఆధారాలతోటి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి 7 బళ్ళు రికవర్ చేయడం జరిగింది. ఈ మన 1 టౌను, 2 టౌను, ఏలూరు మొత్తం అన్ని మధ్యలో కూడా ఇవన్నీ కూడా పోవటం జరిగింది. వీళ్ళ మీద ప్రత్యేకంగా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాం. తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఏలూరు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం, మీ యొక్క తాళాలు సరిగ్గా లేవు. ముఖ్యంగా ఈ యొక్క గ్లామర్ బళ్ళకి, పల్సర్ బళ్ళకి ఏ తాళం తిప్పినా కూడా వచ్చి ఈ దొంగలను అడిగాం, మీరు ఎలా చేస్తున్నారంటే ఏ తాళం పెట్టినా తిప్పితే వచ్చేసేస్తే సార్ ఈ పల్సర్ బళ్ళు కానీ గ్లామర్ బళ్ళు కానీ అని చెప్తున్నారు. అందుకనే మీరు స్మార్ట్ కీ, మీరు ఎక్కడైనా కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో చూసుకుంటే ఇది 200 రూపాయలు స్మార్ట్ కీ కనుక పెట్టుకుంటే జస్ట్ మీరు కీ వేసుకుంటే కనుక అది ఎవరైనా టచ్ చేస్తే వెంటనే మీకు అలారం చేస్తుంది, మీకు విజిల్ చేస్తుంది. ఖచ్చితంగా మీ బండి సేఫ్టీ. 1,00,000 రూపాయలు విలువైన బండి కొనుక్కున్నప్పుడు ఒక మంచి స్మార్ట్ కీ 200 రూపాయలు పెట్టి కొనుక్కోవటం పెద్ద కష్టం కాదని నా అభిప్రాయం. దయచేసి మీరందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ 2 వీలర్లు అన్నింటిని కూడా విచ్చలవిడిగా పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్, ఓల్డ్ బస్ స్టాండు, రైల్వే స్టేషన్స్, తర్వాత న్యూ బస్ స్టాండు, అదేవిధంగా కొన్ని తంగిలమూరి ఏరియా, తర్వాత మన స్టేడియం, తర్వాత ఇండోర్ స్టేడియం ఏరియా, తర్వాత మీ అందరికీ తెలుసు మన జీవి మాలు, తర్వాత ఎస్విఎస్ మాలు, ఏంటంటే మాల్లో పెడితే డబ్బులు అవుతాయి అని చెప్పేసి బయట పెట్టేస్తున్నారు. అదే అవకాశంగా తీసుకుని ఈ చోరులు వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఎక్కడైతే అవైలబుల్గా ఉంటున్నాయో అక్కడ చేస్తున్నారు. మరొక విషయం ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్న ఈ ప్రెస్ మీట్కి కూడా కారణం ఏంటంటే ఏలూరు టౌన్లో హెల్మెట్ నిబంధన ఖచ్చితం చేస్తున్నాం. ఎవరన్నా టౌన్లో నుంచి మీరు అవుట్ సైడ్కి హైవే ఎక్కాలంటే ఖచ్చితంగా హెల్మెట్ తోటే వెళ్ళాలి. అట్లా వెళ్ళని పక్షంలో మీ పైన హెల్మెట్ లేనందుకు చలానా చేయడంతో పాటు హెల్మెట్ కూడా కొనిపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు సహకరించండి. చాలా విలువైన ప్రాణాలు. మన రాష్ట్రంలో రోజుకి 50 యాక్సిడెంట్లో సుమారు 15-20 మంది చనిపోతుంది జరుగుతున్నారు. కేవలం ఇందులో 10 మోటార్ సైకిల్ వాహనాలతోటి ఉన్నవారే ముఖ్యంగా హైవేల మీద జరుగుతున్నాయి. కేవలం హెల్మెట్ లేని పాలన వలన ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. అది మీ రక్షణ కోసమే, మీకోసమే. మీకు తెలుసు, రీసెంట్గా మన బీడీ కాలనీలో 3 యువకులు, ముక్కుపచ్చలాని యువకులు, 3 వాళ్ళిద్దరికి వివాహం అయిన చిన్న పిల్లలు ఫ్యామిలీలు కోల్పోయారు. కేవలం హెల్మెట్లు లేకపోవడం వలన స్పాట్లో 3 చనిపోవడం జరిగింది. దయచేసి వీరు హెల్మెట్ ధరిస్తే మన ప్రాణాలన్నీ మిగులుతాయి. కాబట్టి హెల్మెట్ ధరించండి.
రెండోది ముఖ్యంగా చెప్తున్నాను, మైనర్ పిల్లలకి డ్రైవింగ్ ఇవ్వద్దు. రేపటి నుంచి ప్రత్యేకంగా డ్రైవ్ జరుగుతుంది. మైనర్లకు ఎవరన్నా ఇస్తే ఆ తల్లిదండ్రుల మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా కాలేజీ స్కూల్ పిల్లలు కూడా చెప్తున్నాం, ఈవెన్ 8th క్లాస్ పిల్లలు కూడా తీసుకొని వస్తున్నారు. మీ కెరీర్కి మచ్చ అవుతుంది. దయచేసి మీ తల్లిదండ్రులకు చెప్తున్నాం, మీ పిల్లలకి 18 సంవత్సరాల లోపల లైసెన్స్ లేకుండా కనుక మీరు వాహనాలు ఇచ్చినా, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా చెప్తున్నాం, మీరు త్రిబుల్ రైడింగ్ కామన్గా వెళ్తున్నారు. ఈసారి పట్టుబడితే మీ మీద కేసులు పెడతామే కాకుండా మీ కెరీర్ మీద కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నాం. కఠినంగా వ్యవహరిస్తాం మోటార్ సైకిల్. ఎందుకంటే ఏలూరులో మిగతా నేరాలన్నీ కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా ఈ పర్టికులర్గా ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మోటార్ వెహికల్స్ పైన అన్ని చర్యలు తీసుకుంటాం.